ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. I miss you, Maddie. Miss you too, Trisha. Good night. Good night. ఏంటి వీళ్ళిద్దరు ఇంకా రాలేదు? ఏమయ్యో లక్ష్మిని తీసుకురమ్మని చెప్తే ఆడు కూడా అక్కడే ఉండిపోయాడు చూడు. అమ్మా అమ్మా, అదిగో వచ్చాడు. ఏంద్రా ఇంత అక్కేదిరా? పెద్దయ్య గారి ఇంటి దగ్గరికి వెళ్తానంది, నన్ను వెళ్ళిపోమన్నది. ఏవయ్యా ఏమనుకుంటున్నది అది? ఎల్లి తీసుకురా. శ్రీలత సొక్క పట్రా. ఎల్లు బేగెళ్ళి తోలుకురా. అట్టాగే. ఇల్లు వచ్చేసినది. మా లక్ష్మి బంగారం, శ్రీలక్ష్మి సింగారం. చెయ్, ఎంత మేనేజ్ చేసినా ఈ స్మెల్ మాత్రం పోవడం లేదు. జామాకులు టైమ్ ఈజ్ గ్రేట్. టైంకి దొరికాయి. బుల్రాజు నువ్వు తోపహ. ఇప్పుడు ఓకే, పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. మామగారా మీరా? ఏటయ్యా ఎల్లమంటే అట్టాగే నిలబడిపోయావు? ఏమయ్యో, అల్లుడు గారు వచ్చినాడు, లక్ష్మి ఏమో ఇంటో లేదు. ఇప్పుడు ఏటని చెప్పాలి? ఏటి బాబు, ఈ ఏలప్పుడు వచ్చినారు? లోనికి రండి బాబు. రా బాబు. పర్లేదు, నానిక్కడే ఉంటాను. చల్లగా ఉంది కదా, నానిక్కడే కూకుంటాను. నుకలు ఇది అట్టుకోవే బాబు. కూకోండి బాబు. చల్లగా ఉంది. ఇదిగోండి, లక్ష్మిని పిలవండి. మా ఆవు ఇన్నది, మన లక్ష్మి కోసం జున్ను పళ్ళట్టుకొచ్చినాను. బాబు లక్ష్మి. అల్లుడు గారు కాఫీ తాగుతారా? నాన్న ఆల్రెడీ తాగేసి వచ్చినానుగా. అదే కాఫీ తాగొచ్చేసినాను. కాఫీయా? మీరు లక్ష్మిని పిలిస్తే లక్ష్మికి ఇచ్చేసి వెళ్ళిపోతాను. పిలండి. లక్ష్మి. లక్ష్మి ఇంట్లో లేదా? లక్ష్మి తానే చేస్తంది. ఇంక తను బయటికి రాలేదు. ఓహో, లక్ష్మి తానం చేస్తుందా? త్వరలో పెళ్ళున్నది కదా, అందుకే రోజుకి 2 పూట్ల తానం చేస్తే అందాన్ని ఇంకొంచెం పెంచుకోవచ్చు కదా. మీరు కొంచెం ముదురైనా మీ బుర్ర మాత్రం చాలా షార్ప్ బాగారు. ఏయ్, నువ్వు నోరు మూసుకో, లోపలికి పో. కూల్ అత్తయ్య, కూల్. మరదలన్నాక మాత్రం ఆట పట్టించాలే, అప్పుడే కదా బావా మరదలనే పదానికి అర్థం ఉంటుంది. పోను, ఇప్పుడే కదా దీని దగ్గర నుంచి వచ్చినాను, మళ్ళీ ఫోన్ చేస్తుందే. అర్జెంటుగా ఫోన్లు వస్తున్నాయి. లక్ష్మిని పిలిస్తే ఇది నానిచ్చి వెళ్ళిపోతున్నావు. ఇది నన్ను ఇడిసేలా లేదు. అల్లుడు గారు ఎవరో మాట్లాడండి. మాట్లాడితే తెలిసిపోతుంది. ఏంటి తెలిసిపోద్ది? నానిక్కడికి వచ్చానని అక్క బావుకి తెలిసిపోతుంది. పెళ్ళేంత వరకు కలవడం మాట్లాడడం కుదరని చెప్పినారు. వాళ్ళకి తెలియకుండా వచ్చినాను. ఇది వదిలేలా లేదు. సరే, నాన్న బయలుదేరుతాను. నానిచ్చినాననే లక్ష్మికి ఇది ఇచ్చేయండి. అట్టగే బాబు. మీరు రానే ఉండండి, నానిడ పెడతాను. ఇప్పుడు తీసుకోండి. వస్తాను అత్తయ్య గారు, వస్తాను మామగారు, వస్తాను బామర్దే, వస్తాను మరదలు. జాగ్రత్త. అత్తనా అత్తనా అత్తనా.
ఏమయ్యో అల్లుడు వెళ్ళిపోయినాడు గాని నువ్వు వెళ్ళి బేగి లక్ష్మిని తీసుకురా. ఎల్లు తొందరగా. ఆ. ఏమయ్యో నువ్వు బేగి తీసుకురా. ఆడికెళ్ళి పెద్ద ఇంత ముచ్చట్లెట్టుకోకు. బేగ్ వచ్చేయండి. అట్టగే అట్టగే. మీరు వచ్చేస్తే కలిసి తిందాం. అట్టగే. వెళ్ళు. పెద్దయ్యా పెద్దయ్యా ఇది తాగండి. ఏంటమ్మా ఇది? సొంటి కషాయం. చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలానే చేసిచ్చేది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక ఈ పెళ్లిని ఎవరు ఆపలేరు. మేడీ, ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తే చావనైనా చేస్తాను, కానీ ఈ పెళ్లి మాత్రం నేను చేసుకోను. పెళ్లి చేసుకో అని నేను చెప్పట్లేదక్క. ఇంకో 5 నిమిషాలు ఆ ఎర్ర బస్ రాకుండా ఉండుంటే బాగుండేది. నేను చేసిన మిస్టేక్ని నేనే సరిదిద్దుకుంటానక్క. ఇంకా పల్లగా పడుకోండి. తెల్లారేసరికి మీకు ఇంకే దగ్గు ఉండదు. అమ్మా శ్రీలక్ష్మి, పట్టణాల్లో పెరిగిన పిల్లలకి ఈ పల్లెటూర్లన్నా ఇక్కడ ఆచారాలు అలవాట్లన్నా అంతగా అర్థం కావు. నువ్వు చెప్పినట్టు ఆ పసుపు, గంధం, శనగపిండి లాంటి ఉపయోగాలు మా సింధుజాక్షికి కాస్త అర్థమయ్యేలా చెప్పు. అవన్నీ నేను చూసుకుంటాను కదా, మీరు పడుకోండి పెద్దయ్యా. సరే అమ్మా. వస్తానమ్మగారు. భలే చెలాకీ అమ్మాయి కదండి. అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? రే మధు, ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళాలనుకోవడమేంటి? నువ్వు నిజంగానే మేకప్ కిట్ కోసమే బయలుదేరావా? అవునమ్మా, మేకప్ కిట్ కోసమే వెళ్ళాడు. సింధు, నేను మీ అమ్మని. నాతో అబద్ధం చెప్పకూడదు. ఆ సూట్ కేసులో ఉన్న బట్టలన్నీ నేనే ఐరన్ చేసి పెట్టాను. వదినా, మీ దగ్గర దాయడానికేముంది? సింధుకి పెళ్లి ఇష్టం లేదని మీకు కూడా తెలుసు కదా. ఇష్టం లేకపోయినా మామయ్య గారు నిర్ణయం తీసుకున్నాక ఎవ్వరూ ఏం చేయలేమని నీకు తెలుసు కదా ప్రియా. మీరెవ్వరూ ఏమీ చేయలేరేమో, కానీ మా అక్క కోసం నేనేదైనా చేయగలను. ఇది మా అక్క జీవితం. మా అక్క జీవితం మా అక్కకి నచ్చినట్టుగా ఉండాలి, కానీ తాతయ్యకి నచ్చేలా కాదు. ఈ పెళ్లి చేసుకోవడం మా అక్కకి ఇష్టం లేదు.